సరే సార్ చెప్పింది నేను ఇప్పుడు తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. అందరికీ అర్థమైంది. ఇంగ్లీష్లో టోటల్గా అర్థమైందా? క్వశ్చన్ వేసి చెప్పగలరు ఆన్సర్ చెప్పగలరా లేదా? లేకపోతే తెలుగులో ఒకసారి సార్ ఏం చెప్పారంటే ఏ లాంగ్వేజ్ అయినా మనం నేర్చుకునేటప్పుడు స్టెప్స్ ఉంటాయి. అవునా? చిన్నపిల్లలు ఎట్లా నేర్చుకుంటారు ఏ లాంగ్వేజ్ అయినా? మీరు మన తెలుగు లాంగ్వేజ్ వాడాలి కాబట్టి మన ఇంట్లో తెలుగే మాట్లాడతారు. అమ్మమ్మలు నాయనమ్మలు చిన్న పిల్లలతో ఎట్లా ఏం చేస్తారు? ఫస్ట్ బలభం పలక ఇచ్చి రాయమంటారా? రాయమని కదా. ఫస్ట్ వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? లాంగ్వేజ్ విని నేర్చుకుంటారు. అవునా? వినడం లిసనింగ్. మనం పిలిచింది వాళ్ళు రిపీట్ చేస్తారు. అవునా కదా? ఎంతమంది ఒప్పుకుంటారు? అగ్రీ? తర్వాత ఏం చేస్తారు? విన్నా ఫస్ట్ ఏం చేస్తాము? వాళ్ళు వచ్చి అంటే చూస్తారు మనం అంటే విన్నారు విని చూస్తారు మనకి అప్పటికే మాట్లాడలేదు. అవునా? 5 నెలల 6 నెలల పిల్లలు తర్వాత ఏం చేస్తారు? రిపీట్ చేస్తారు. మనం అత్త తాత అనగానే వాళ్ళు కూడా అర్థం. అంటే ఏంటి? ఫస్ట్ లిజనింగ్, తర్వాత స్పీకింగ్ నేర్చుకుంటారు వాళ్ళు. తర్వాత ఏం చేస్తారు? వెళ్ళిగా వాళ్ళు గీతలు గీస్తారు. అవునా? అవునా కదా? రైటింగ్ అండ్ రీడింగ్ తర్వాత వస్తాయి. ఓకేనా? రీడింగ్ అండ్ రైటింగ్. సో ఏమవుతుందంటే అదే ప్యాటర్న్ మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే అదే ప్యాటర్న్లో నేర్చుకుంటే లాంగ్వేజ్ మనకు తొందరగా వస్తుంది. సార్ అదే చెప్పారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు, హిందీ కాదు, ఏదైనా కానీ అదే స్టైల్లో యువన్ ఎల్కేజీ నుంచి కూడా వస్తారు. సో ఇప్పుడు మన యాప్ కూడా అదే ప్యాటర్న్లో ఇవ్వడం జరిగింది యాప్. ఓకేనా? ఎంతమంది ఇంట్రెస్ట్తో వచ్చారు ఇక్కడికి ఇంగ్లీష్ నేర్చుకుందామని? అందరికి ఇంట్రెస్ట్ ఉందా? అందరు పేరు ఇచ్చారా? వెరీ గుడ్. అందరూ ఇవ్వండి పేరు. ఓకేనా? ఇంట్రెస్ట్ ఎందుకు నేర్చుకోవాలి లాంగ్వేజ్? వై షుడ్ వి లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? తెలుగు ఉంది, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, చదువుకుంటున్నారు, కాలేజ్కి వస్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, మార్క్ చేస్తున్నారు, అయిపోయింది, మనకు సర్టిఫికేట్ వస్తుంది. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? చెప్పండి తొందరగా. ఉద్యోగం చేస్తే ఏం చేద్దాం? అందరికీ తెలుసా? వెరీ గుడ్. స్వచ్ఛత చాలా సేవ ప్రోగ్రామ్స్ చేశారు. అవునా? అవునా? ఏమేమి చేశారు చెప్పండి. హాస్పిటల్, ఇంకా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఇంకా వాటర్ ప్రాజెక్ట్స్ చేశారు. అవునా? మీ ఊళ్ళలో కూడా ఇంకా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టుకుంటారు. అవునా? అట్లాంటి చాలా సేవల్లో ఈ ఎడ్యుకేషన్ మీద కూడా సేవ ఉంది. శ్రీ సత్యసాయి విద్యావాహిని అని ఒక ప్రోగ్రామ్ స్వామి వారే 2010లో స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఆయనే ఇనాగ్రేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ స్వామివారు 2010లో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు. చేసి స్వామివారి ఉద్దేశం ఏంటంటే స్వామివారి కాలేజెస్ స్కూల్స్ ఎట్లా ఉంటాయి? పిల్లలు డిసిప్లైన్ అని బాగుంటుంది కదా. వాళ్ళ కాలేజీలో అన్ని ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉంటాయి కదా. అట్లా వాళ్ళు టీచ్ చేసే విధంగా వేరే ఊళ్ళల్లో కూడా విద్యా బోధన నడపాలని చెప్పి స్వామి వారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మాలాంటి వాలంటీర్స్, మేమందరం వాలంటీర్స్, స్వామి వారి భక్తులు మేమందరం ప్రతి స్కూల్కి ప్రతి కాలేజ్కి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పి ఎట్లా నేర్చుకోవాలి, కొత్త టెక్నాలజీ ఎట్లా నేర్చుకోవాలి, ఓన్లీ లాంగ్వేజ్ ఒకటే కాదు, పాఠాలు కూడా విడివిడిగా ఎట్లా నేర్చుకోవాలి. ఇప్పుడు మీ క్లాస్లో 40 మంది, ఎంతమంది ఉంటారు క్లాస్? 40 మంది, 100 మందికి అందరికీ బోర్డు మీద చాక్తో చెప్పేసి అర్థమైపోతుందా? అర్థమవ్వదు. కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. అవునా? కొన్ని రాయాలి, కొన్ని వీడియోలు చూడాలి, రైట్? అవన్నీ చేసి సో అట్లా ఎట్లా టీచ్ చేయాలనేది కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయి. వీడియోస్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్పెరిమెంట్ చెప్పడం అది కూడా మా దగ్గర ఉంది. అవన్నీ స్కూల్స్ కూడా పెంచుతూ ఉంటాం. సో అదే భాగంగా ఇది మిషన్ ఇంగ్లీష్ అని 2016లో మిషన్ ఇంగ్లీష్ అని స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్పడానికి టీచర్ల కోసం అని మేము స్టార్ట్ చేశాను. టీచర్లకి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో టీచ్ చేస్తారా? మీకు టీచింగ్ ఇంగ్లీష్లో 100% ఇంగ్లీష్లో జరుగుతుందా? ఇలా కాలేజీలో మేబీ 60%, 70%, రైట్? అవునా కదా? అవునా? ఎందుకు 100% చెప్పట్లేదు? వాళ్ళకి వస్తుంది కానీ ఎందుకు చెప్పట్లేదు? మీకు అర్థం అవ్వాలిగా, మీకు అర్థం అవ్వాలి. అందుకని ప్రొఫెసర్స్ ఏం చేస్తారంటే మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో కూడా కొంచెం చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ అంటే నేర్చుకుంటే ప్రొఫెసర్స్కి ఈజీగా ఉంటుంది, లెక్చరర్స్కి. మీకు కూడా గవర్నమెంట్ లాంటి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అవునా కదా?
మీరు ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేయాలి, ఎప్పుడైనా వచ్చి మాట్లాడారు? ఎంతమంది మాట్లాడారు ఇక్కడికి వచ్చి?